నమస్తే. విఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్య జ్ఞానపీఠ వ్యవస్థాపకులు, శ్రీ విద్య ఉపాసకులు గురు గారు. ఆయన అడిగి ఎలాంటి మనలో ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా మందికి ఒక దేవాలయానికి వెళ్తే మంచి జరుగుతుంది, మరొక దేవాలయానికి వెళ్తే నాకు ఆ రోజు మంచి జరగట్లేదు, లేదంటే ఆ దేవుడిని స్మరిస్తే నాకు ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి మనిషికి అలాగే ఏమైనా ఉంటుందంటారా? దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, అందరూ ఒకటే, ఎవరు ఇష్టమైన ఇవన్నీ అలా కొలుస్తూ ఉంటారు, ఆ రూపంలో మనకి దర్శనం ఇస్తారంటూ ఉంటారు. మరి ఈ విషయం ఎందుకు వస్తుందంటారు? నీవు దేవుడికి ఎంత సర్వస్వ శరణాగతి పొందేవు అన్న దాని మీద మన ఆలోచన ఆధారపడింది. నీకు ఏది కావాలో, ఏది మంచో, ఏది చెడో నిర్ణయించేవాడు నువ్వు కాదు, భగవంతుడు అంటుంది శాస్త్రం. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏమంటాడు? అంతా నేనే చేస్తున్నాను అంటాడు. ఇవన్నీ చదువుతున్నాం, భగవద్గీత కంటతా పట్టేస్తున్నాం. కానీ ఈ దేవాలయానికి వెళ్తే ఇది వస్తుంది అన్న ప్రతిఫలాపేక్షతో మనం చేస్తూ ఉంటాం. అది ఒక్కొక్కప్పుడు జరగచ్చు, జరగకపోవచ్చు. కారణం లేనిది కార్యము జరగదు అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ దేవాలయానికి వెళ్తూ ఉంటారు, రోజు బాగా కలిసి వస్తుంది. ఒకరోజు మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కాలు వెనక్కి కింద పడతారు, కాలు విరుగుతుంది. వీడు మామూలు మానవుడు ఏమనుకుంటాడు? ఈ గుడికి వెళ్తేనే నాకు కాలు విరిగింది, ఆ గుడికి వెళ్తే విరగదు అనుకుంటాడు అని ఆ గుడికి వెళ్ళడం మానేస్తారు. తర్వాత ఆ గుడికి వెళ్తారనుకో, వాడికి బుద్ధి చెప్పడం నడ్డి విరుగుతుంది. ఎందుకంటే ఇందాక గుడి అప్పుడు నడ్డి విరగాల్సింది, రక్షించాడు ఆయన, వీపు విరగాల్సింది, అది రక్షించి కాలుతో సరిపెట్టాడు. అంచేత నాకు జరిగే విషయంలో మంచా చెడు అని నిర్ణయించడానికి నాకు అధికారమే లేదమ్మా. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ నీకు చాలా ఇచ్చారు భగవంతుడు. 2 కాళ్ళు 2 చేతులు ఆడుతున్నాయి, ఇది బాగానే ఉంది. ఎప్పుడైనా అన్నం నోట్లో అన్నం తినడం భాగ్యం తెలుసా? అది లేనప్పుడు ట్రాకియాక్టమీ చేసి ఇక్కడ పైప్ పెట్టి పంపిస్తారు, రుచి కూడా తెలియదు. అటువంటి జీవులతో పోలిస్తే నాకు ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు. ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చే కూడా నేను ఇంకా ముష్టాడిలాగా వెళ్ళి అది ఇది అనంటే అది సాధ్యమా చెప్పండి? అంచేత నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నువ్వు థ్యాంక్స్ గివింగ్ అన్నట్టు, అంటే కృతజ్ఞతాపూర్వకంగా వెళ్ళి నువ్వు ఏమీ కోరకుండా ఉంటే నీకు జరిగి ప్రతీదీ మంచిదే. అందుకే దేవుడికి అనుగ్రహమే అని ఆగ్రహం లేదంటుంది శ్రీ విద్యలో. మనమే రాక్షసులం కాదు కదమ్మా ఆవిడ సోలం ఎత్తి పొడి చేయడానికి, మామూలు మానవులం, ఏదో కాస్త తప్పు చేస్తూనే ఉంటాం. అప్పుడు ఏముంటుంది? అమ్మ ఒరే అబ్బాయి తప్పురా అని వాళ్ళు ఎంపగా చిన్న కొడుతుంది. అంతేకాని ఆ దృష్టితో నేను దేవాలయానికి వెళ్ళాను. కానీ ఇది వెళ్తే నాకు మంచి జరుగుతుంది, అది అనుకున్నది జరగకపోతే, లేదా ఓ దేవాలయానికి వెళ్తాడు ఉద్యోగం పోతుంది. సింపుల్. వాడి భావన ఎలా ఉండాలి? ఏదో ఉద్దేశంతో నాకు అలా జరిగింది. నాకు అమెరికాలో ఉన్నప్పుడు నా ఉద్యోగం పోయింది. ఎప్పుడు? దసరాల ముందు పోయింది, ఒక 2 రోజుల ముందు. దేవుడి దయ వల్ల, నన్ను పుట్టించిన మా అమ్మ దయ వల్ల, యశోదమ్మ, మా గురువుగారు అమృతానంద సరస్వతుల వారి దయ వల్ల నా భావన మారిపోయింది. అప్పటికే నా ఉద్యోగం పోతే అమ్మయ్య, దసరాలకు ఎవరికి సెలవు పెట్టక్కలేదు, 10 రోజులు నేను ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. నా భావన మారిపోయింది. అదే నేను ఇంకోడెవడో గుడికి వెళ్ళాక ఉద్యోగం పోయిందంటే, అదిగో ఆ గుడికి వెళ్తే నా ఉద్యోగం పోయింది. నిజానికి ఆ గుడికి వెళ్తే ఉద్యోగం పోలే, చిన్న ఉద్యోగం తీసి పెద్ద ఉద్యోగం ఇద్దాం అనుకున్నాడు వాడు, మర్చిపోయాడు. వీడు ఎప్పుడైతే నా ఉద్యోగం పోయింది అన్నదో అంతే పోయింది. నిజంగానే నీ భావన వల్ల నువ్వు ఆ ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకున్నావు. ఎలా అనుకోవాలి? ఏమో ఇంతకన్నా మంచి ఉద్యోగంలో వస్తుందేమో అనుకోగలిగితే, అమాయకుడు నిజంగా ఉద్యోగం పోవాల్సిందా, నన్ను ఇంత నమ్ముకున్నాడు కాబట్టి వీడికి మంచి ఉద్యోగం ఇవ్వాలి అనుకుంటుంది ఆ భగవంతుడు. అదే టాక్ట్ఫుల్నెస్ అంటారు. భగవంతుడితో కుచేళ్ళు వీళ్ళందరూ పాచికలు ఆయన ఆడేడంటారు కదా తిరుపతిలో, వాళ్ళందరూ ఎంత టాక్ట్ఫుల్గా ఉండేవారు భగవంతుడితోటి. ఎలా మసులుకుంటే నేను భగవంతుని అనుగ్రహాన్ని పొందగలను వాడికి తెలుసు. మనం చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించి ఆ అనుగ్రహాన్ని దూరం అవ్వకుండా ఏది జరిగినా నా మంచికి అని అనుకుంటే ఈ సందేహాలు మన ఆలోచన బట్టి మనకి జరిగేది, అది మంచి అయినా చెడైనా, చెడుగా ఆలోచిస్తే చెడు, మంచిగా ఆలోచిస్తే మంచి. మంచి వివరణ ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు.